అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నా. మీకు కొంతమందికి వేరేలాగా అనిపించుండొచ్చు, ఎంటర్టైన్మెంట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నారని. ప్రాక్టికల్గా మాట్లాడదు. ఒరే మరలా ఇక్కడ ఒరే అన్నప్పుడు నన్ను కూడా మీలో కలుపుకోండి. ఓకే, మనమంతా మన స్టార్ హీరోకి సంబంధించేసి ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాం. ఆయన ఒక్కడే వస్తున్నప్పుడు వేరు, ఆయన కూడా పసిబిడ్డ ఉంది కదా, క్లీన్ కార్. ఆ పాప పుట్టింది 2023 జూన్ 20, అంటే 2.5 years, రైట్? ఆ పసిబిడ్డని ఎత్తుకొని రామ్ చరణ్ కారు నుంచి వస్తున్నప్పుడు చుట్టుపక్కల సెక్యూరిటీ ఉన్నా కానీ అసలు మీదకి పడిపోతూ అరుస్తూ హడావుడి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ కన్సైన్స్ని ప్రశ్నించుకోండి. మీ మెదడుని ఒకసారి ఆలోచింప చేయండి. పసిబిడ్డ భయపడదా? అండ్ అక్కడ ఏంటి, అది అపోలో ఆసుపత్రి కదా, అక్కడ బాణసంచాలు కలుస్తారా, టపాసులు కలుస్తారా, చిరంజీవికి సంబంధించి రామ్ చరణ్ సంబంధించి నినాదాలు చేస్తారా? ఒక ఆసుపత్రి ప్రిమిసెస్, అది అపోలో ఆసుపత్రి అవ్వటం, ఉపాసన వాళ్ళు మొత్తం అందరూ షేర్ ఉండటం, అండ్ ఉపాసనకి డెలివరీ అవుతుండటం, ఇక మెగా అబ్బాయిలు కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ వేరే వాళ్ళు కానీ ఏంటంటే కేసు పెట్టి పడేసేవారు. ఆసుపత్రి ప్రిమిసెస్లో బాణసంచాలు కాల్చర్రా బాబు, నినాదాలు చేయర్రా బాబు. నేర్చుకోండి ఇప్పుడైనా. డిసిప్లిన్ అవన్నీ ఫ్యాన్స్ ఎటు ఉండవు, అది ఐ నో దట్ వెరీ వెల్. ఓకే, బట్ ప్లేస్ అనేది ఒకటి ఉంది కదా, ఆసుపత్రి కదా, అరుపులు కేకలు తపాసులు అవసరమా? ఇక క్లీన్ కరాకి సంబంధించి, అరే ఆ పిల్ల ఐడెంటిటీ రివీల్ చేద్దని వీళ్ళు అనుకుంటున్నారు కదా, సందర్భం వాళ్ళే రివీల్ చేస్తారు కదా, ఫోటోలు వీడియోలు నానా హడావడి. ఇక దాంతో వాళ్ళ టీం వార్నింగ్ ఇచ్చారు. క్లీన్ కరాకి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు ఏదైనా వైరల్ అయినా, అది ఎవరైనా అప్లోడ్ చేసినా షేర్ చేసినా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాము, చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక రామ్ చరణ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. పుణ్యం ఉండిద్ది. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ సందర్భంలో వచ్చో ముందు తెలుసుకోండి. ఆ జగన్కి సంబంధించి ఓదారపెత్తలు చేస్తున్నప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తాడు. ఈ వచ్చేదారిలో వేల మంది ర్యాలీలు, నవ్వులు, ఏకైకలు, పక్కపక్కలు, సెల్ఫీలు, హడావుళ్ళు. అది అలవాటు అన్నట్టుంది జనాలకి. అదే నిజమనుకుంటున్నారు. వద్దురా బాబు, ఆ మనిషి కానీ ఆ పార్టీని కానీ మైండ్లోకి తీసుకోకండి. అది వేరు. అసలు ఆ శవరాజకీయాలేందో, ఆ తర్వాత కేసులు కనుక పెడితే అదేదో విజయ గర్వంతో ఉప్పొంగిపోవటం ఏంటో అది వద్దు మనకి. బయట ఎక్కడైనా కానీ ఉన్నప్పుడు అక్కడ విజయమా, విషాదమా, ఓదార్ప, పరామర్శ, ఆసుపత్రి, గుడ, బడ, స్టేడియమా, గ్రౌండా, ఒక్కసారి అది మైండ్లో పెట్టుకోండి. దానికి తగ్గట్టు బిహేవ్ చేయండి ప్లీజ్. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ మెగాభిమానులకి మనస్ఫూర్తిగా విషయం చెప్తూ ఉన్నా, ఎందుకంటే మీరంతా కోరుకున్నట్టుగా వారసుడు వచ్చేసాడు.